కల్కి 2898 AD. కని విని ఎరుగని రీతిలో కల్కి 2898 AD రిలీజ్. ఏకంగా ఎన్ని భాషల్లో తెలియాలంటే, తెలుగు సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఎంతగానో ఆదరిస్తుంది. బాహుబలి, RRR, పుష్ప, సలార్ లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేలా కల్కి 2898 AD సినిమాని రూపొందిస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హై టెక్నికల్ వాల్యూస్తో, భారీ తారాగణంతో గ్రాండ్ స్కేల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ అంచనాలను మరింత పెంచగా తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం కల్కి 2898 AD సినిమాని కని విని ఎరుగని రీతిలో విడుదల చేయబోతున్నారట. ఇప్పటి వరకు మరి ఏ ఇండియన్ సినిమాని విడుదల కానన్ని భాషల్లో కల్కి రిలీజ్ కాబోతుంది. ఏకంగా 22 భాషల్లో కల్కి 2898 AD సినిమా విడుదల. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే వివరించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 22 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్గా మారింది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియా అంతటా ఈ వార్త ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక భాషల్లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ ఫిలింగా కల్కి 2898 AD సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి మూవీ టీం త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తుందేమోనని వెయిట్ చేస్తుంది సినీ పరిశ్రమ. మార్చ్ 3వ వారంలో టీజర్. కల్కి 2898 AD నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ కోసం ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా కల్కి టీజర్ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. కల్కి టీజర్ సుమారు 1 నిమిషం 23 సెకండ్ల నిడివితో ఉండబోతుందట. ఈ టీజర్ని హాలీవుడ్ రేంజ్లో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 3వ వారంలో టీజర్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే టీజర్ రిలీజ్ని ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట. టీజర్ రిలీజ్ సినిమాపై ఉన్న హైప్స్కి పీక్స్కి చేరడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై సుమారు 550 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో సీనియర్ నిర్మాత అశ్విని దత్ కల్కి 2898 AD సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్కి జోడీగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్గా నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు మరో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.